మనిషికి చేతి నిండా పని, కడుపు నిండా తిండి, ఈ రెండు చాలా ముఖ్యం. అందుకే ఎక్కడైనా సరే పని కోసమే పోరాటం నడుస్తుంటది. దానికి తగ్గట్టే మన లీడర్ సాబులు కూడా కొలువులు ఇస్తాము, ఓట్లేయుర్రి అని అడుగుతుంటారు. ఇట్లనే ఏపీలో కూడా ఎలక్షన్ల ముంగట లక్షల కొద్ది కొత్త కొలువులు తీసుకొస్తామని మాట ఇచ్చిర్రు కూటమి పార్టీల లీడర్లు. అట్లా ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఒక్కో పని చేసుకుంటా ముంగటికి పోతుర్రు. పథకాలు ఎగురబెట్టుడే కాదు, పబ్లిక్ కు చేతి నిండా పని చూపించే ఎగురం కూడా చేస్తాండ్రు ఏపీ సర్కార్ వాళ్ళు. ఎలక్షన్ల ముంగట ఏది ఎట్లున్నా సరే 20 లక్షల కొలువులు అయితే తీసుకొస్తామని మరీ చెప్పిండ్రు. కాబట్టి ఇక ఆ దిక్కు ఒక్కో అడుగు ముంగటికి వేసుకుంటూ పోతాండ్రు. అన్నిటికి మించి సముద్రం ఒట్టికే ఉన్న విశాఖపట్నాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేసే కార్యం చేస్తుండ్రు. గిట్లనే అప్పుడెప్పుడో విశాఖపట్నాన్ని ఇడిచిపెట్టిపోయిన IBM కంపెనీ కూడా మళ్ళొచ్చింది. విశాఖపట్నంలో IBM కంపెనీ వాళ్ళు ఆఫీసు పెట్టినరాట. అందుకే వెల్కమ్ టు వైజాగ్ అని IT మంత్రి లోకేష్ సార్ ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసిండు. IBM ఆఫీసులో 500 మందికి ఎక్కువనే కొలువులు వస్తాయన్నట్టు చెప్తుండ్రు. 3 ఏళ్లలో 300 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతి చేయాలన్నట్టు చూస్తుండ్రట. ఇక అట్లుంటే తెలంగాణలో హైదరాబాద్ ను ఎలుగుల చేయనికే 30 ఏళ్ళు పట్టిందట గానీ విశాఖపట్నానికి 10 ఏళ్ళు చాలన్నట్టు చెప్తుండ్రు ఏపీ సర్కార్ వాళ్ళు. ఇప్పటికే పెద్ద కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు తెరుస్తున్నాయి. సర్కార్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు భూములు ఇచ్చి ఆఫీసులు కట్టుకునేందుకు అన్ని తీర్ల సవలతులు ఇచ్చే పనులనే ఉన్నారు. ఓ దిక్కు పరిపాలన రాజధాని అమరావతిలో అంతరాల మీద అంతరాల బిల్డింగులు లేపుతుండ్రు. వచ్చే 2-3 ఏళ్లలో రాజధానికి ఓ రూపు తీసుకొచ్చే ఎగురం చేస్తుండ్రు. ఇంకో దిక్కు గిట్ల పారిశ్రామిక రాజధాని అని చెప్తున్న విశాఖపట్నంలో కంపెనీలు పెట్టించి కొలువులు ఇప్పించే కార్యం చేస్తుండ్రు. మంచిగానే ఉన్నది సర్కార్ వాళ్ళ రూవడి అనుకుంటారా అందరూ.